అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్య రూపంలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం గురించి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య రూపంలో చాలా ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. ఆయన భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడతాడు. ఆయనకున్న 6 తలలు, మనకున్న 5 ఇంద్రియాలు, మనస్సు. ఈ 6 ఎప్పుడు ఒకదానికొకటి సమన్వయంతో పనిచేస్తాయో అప్పుడు మానవుడు అత్యద్భుత శక్తివంతుడవుతాడు. అంతేకాదు మనలో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అనే 6 చక్రాలు, ఆ పైన సహస్రారం ఉన్నాయి. యోగం ద్వారా తన శక్తిని మూలాధారం నుండి సహస్రారం దాకా తీసుకువెళ్ళగలిగిన వాడికి అక్కడ శివశక్తుల దర్శనం అవుతుంది. ఇంకా ఈ 6 ముఖాల్లో మొదటి ముఖం తపస్సు అంటే జ్ఞానం. ఋషులు, మునులు మరియు యోగుల కోసం జ్ఞానాన్ని ప్రసాదించడం అన్నమాట. రెండో ముఖం భక్తి అంటే ఆరాధన. పూజించే భక్తులపై కరుణ మరియు దయ చూపటం. మూడవ ముఖం రక్షణకి అంటే సంరక్షణ. ధర్మం, న్యాయం మరియు ధర్మాన్ని పాటించే వారిని రక్షించటం. ఇక నాలుగవ ముఖం వినాశనం అంటే శిక్షించటం అన్నమాట. పాపాత్ములను మరియు అసురులను శిక్షించటం, అజ్ఞానాన్ని నాశనం చేయటానికి. ఐదవ ముఖం ప్రేమ, వాత్సల్యం. ప్రపంచం పట్ల మరియు ఆయనను ప్రేమించే ప్రతి జీవి పట్ల వాత్సల్యం చూపటం. ఇక ఆరో ముఖం శక్తి అంటే విజయం. దేవతల సైన్యానికి నాయకత్వం వహించటం మరియు ధైర్యాన్ని, విజయాన్ని అందించటం. ఇంకా చెప్పాలంటే కార్తికేయుడి 6 ముఖాలు వీటిని కూడా సూచిస్తాయి. అవి 6 షడ్గుణాలు అంటే ఐశ్వర్యము, ధర్మం, కీర్తి, శ్రీజ్ఞానం, వైరాగ్యం. 6 వేదాంగాలు అంటే శిక్ష, వ్యాకరణం, కల్పం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్యం. 6 రుచులు తీయని, పుల్లని, ఉప్పని, కారంగా ఉండే చేదు మరియు వగరు రుచులు జీవితంలోని సంపూర్ణతకి చిహ్నం. తర్వాత 6 కోరికలు మనుషుల్లో ఉండే 6 ప్రధాన కోరికలను నియంత్రించే శక్తి అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం వీటిని నియంత్రిస్తూ ఉంటుంది. ఈ 6 ముఖాలు ఆయన సంపూర్ణత్వానికి మరియు షట్చక్రాలు అంటే 6 ఆధ్యాత్మిక కేంద్రాలు నియంత్రణకు చిహ్నాలుగా భావించబడతాయి. ఇక స్వామికున్న 12 చేతులు సంపూర్ణ శక్తికి సంకేతాలు. 6 తలలు, 12 చేతులు గొప్ప యోగానికి, కార్యనిర్వహణ సామర్థ్యానికి చిహ్నాలు. ఆయన చేతిలోని శక్తి ఆయుధం విజ్ఞానానికి, తెలివికి ప్రతీక. ఆయన వాహనమైన నెమలి ఒక కాలుతో పామును పట్టుకొని ఉంటుంది. పాము కాలస్వరూపం కాబట్టి స్వామి కాలాతీతంగా, ద్వంద్వాతీతంగా ఉంటాడు. అంతేకాదు పాము కోరికల పుట్ట, నెమలి కామాతీతం కాబట్టి పవిత్రతకు చిహ్నమైన నెమలిపై ఎక్కి స్వామి పయనిస్తాడు. నెమలి పురివిప్పితే ఓంకార స్వరూపంగా ఉంటుంది. కోడిపుంజు కో అనటంలోనూ ప్రణవమే వినిపిస్తుంది. అందుకే స్వామి ప్రణవస్వరూపుడు. ఇక అతని భార్యలు పరమేశ్వరుని ఇచ్ఛా జ్ఞాన శక్తులు. వల్లీదేవి వ్యవసాయాధిపతి, అరణ్యాధిపతి అయిన వాడి కూతురు. దేవసేన ఇంద్రుని కుమార్తె. ఇది స్వామివారిలో హెచ్చుతగ్గులు లేవనటానికి సూచన. వల్లీదేవిని కుండలిని శక్తిగా భావిస్తారు. కుండలిని శక్తి ఆజ్ఞాచక్రంలో ఉన్నప్పుడు మూడో కన్ను తెరుచుకొని యోగికి కార్తీక పూర్ణిమ దర్శనమిస్తుంది. కార్తీకంలో పూర్ణిమకు వచ్చే కృత్తికా నక్షత్రంలో ఆకాశంలో 6 చుక్కలు ఒకే చోట కనిపిస్తాయి. ఇవే షట్కృత్తికలు. మూలాధారం నుండి 6 చక్రాలు, 6 నక్షత్రాలు, పైన కనపడేది కార్తీక పూర్ణిమ. ఇదొక యోగ రహస్యంగా పెద్దలు చెబుతారు. అంతేకాదు మూలాధారం కుండలినికి స్థానం. త్రికోణాకారంగా శక్తికి నిలయంగా ఉంటుంది. అదే పార్వతి. ఈ మూలాధార కుండలి నుండి పుట్టిన పార్వతీ లింగస్థానమైన స్వాధిష్టానంతో కలిస్తే శివశక్తుల కలయిక. అప్పుడే సృష్టి జరుగుతుంది. అలా జన్మించిన వాడే కుమారస్వామి. ఆయన జననానికి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం